నా మాటలు ముగించేస్తాను. మూడవ మాట మనం చూస్తే ఇక్కడ ఒకసారి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 31వ వచనం నుండి చూద్దాం. అర్థమవుతుందంటారా? మంచిది. 31వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. ఇక్కడ ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, చూడండి, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటను మొదటగా చెప్తా ఉన్నాడు, తర్వాత నేనేం చెప్తున్నా మీతో అనే మాట చెప్తున్నాడు ప్రభు వారు. అదే మీరు గమనించాలి. ఏంటంటే మొదటిగా 31వ వచనంలో ఏమంటున్నారు? ధర్మశాస్త్రంలో ఉన్న మాట, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. అంటే ఈ కాలంలో మనం చూస్తే విడాకులు. పరిత్యాగ పత్రిక అంటే విడాకులు. మీరు ధర్మశాస్త్ర గ్రంథంలో మీరు విన్నారు కదా, ఏమని అంటే, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా అని ఇప్పుడు ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నాడు? వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు అని ప్రభు చెప్పాడు. ఏంటి దాని భావజాలం అంటే, భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి గొడవలు గాని, భేదాభిప్రాయాలు గాని ఏమైనా సరే విడాకుల దాకా వెళ్ళకూడదు. ఏమండి, నువ్వు ఎప్పుడు విడాకులు ఇవ్వాలి నీ భార్యకి అంటే వ్యభిచార కారణం వల్ల మాత్రమే. ఇక ఆ తర్వాత నువ్వు కొట్టుకున్నా, తిట్టుకున్నా, కింద పడ్డా, మీద పడ్డా, ఏది చేసుకున్నా ఏం చేయకూడదు? పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదు, తనను విడిచిపెట్టకూడదు, తనకు విడాకులు ఇవ్వకూడదు. ఒకే ఒక కారణం, ఒకవేళ పురుషుడైనా స్త్రీ అయినా ఏ కారణాన్ని బట్టి అంటే వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే. అంటే ఎందుకు ఈ మాటలు ప్రభు తెలియజేస్తా ఉన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, వ్యభిచార కారణము వలన కాకుండా భార్యను విడనాడవద్దు. చూడండి, చాలా మట్టుకు నేటి దినాలలో బాగా విపరీతంగా విడాకులు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, ఓర్పు లేదు, సహనం లేదు, నిరీక్షణ లేదు, ఏం లేదు. ఏదో గొడవ పడ్డావా, నీకు నాకు గిట్టదా, అబ్బో నీ దారి నీది, నా దారి నాకు, ఓ రేపు పొద్దున్న లాయర్ కోర్టు కేసు వేస్తా, వస్తుంది, సంతకం పెట్టినది నాకు, నీది నువ్వు చేసుకో. చూడండి, అంటే రాను రాను ఇంకా ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళతా ఉన్నామంటే, ప్రియమైన వాళ్ళరా, మరి ముందుగానే డేటింగ్, ఒక 6 నెలలు సహవాసం చేద్దాం, నీకు నాకు నచ్చితే పెళ్లి, లేకపోతే లేదు. పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి విధానం నేటి భారతదేశంలోనికి కూడా వచ్చేసింది. అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క విధానమును బట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఇందులో ఉన్న భావం ఏంటంటే, భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఏం చేయాలంట? భార్యాభర్తలు కలిసి ఉండాలి. ప్రభు చెప్తూ ఉన్నమాట కొండ మీద ప్రసంగంలో, మీరు మీ భార్యలకు, మీ భర్తలకు విడాకులు ఇదిగో ఇలాంటి కారణం ఉంటే తప్ప ఇవ్వండి, ఉంటే ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దు. ఏదో గొడవైంది, ఏదో కాస్త ఈగో ఫీల్ అయ్యారు, లేకపోతే ఏదో దెబ్బలాడుకున్నారు, కాసేపటికి మరలా. అందుకే పత్రికల్లో అంటాడు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవ, కోపం అంట, సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు అది చల్లారిపోవాలంట. లేకపోతే అది కాస్త సాగుద్ది, ఎడమవుద్ది, ఇంకాస్త ఎడమవుద్ది, ఇంకాస్త ఎడమవుద్ది, ఏమైపోద్ది? దూరం పెరిగిపోద్ది. కాబట్టి భార్యాభర్తల మధ్య వచ్చే కోపం సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు సమాధాన పడాలంటారు. చూడండి, ఈ మాటలను బట్టి ప్రియమైన వాళ్ళరా, ఇదే మాటలు ప్రభువారు మళ్ళీ 19వ అధ్యాయంలో కూడా అంటారు. సరే, సమయం అయిపోతుంది కనుక ఈ మాటలను బట్టి పౌలు గారు కూడా కొన్ని మాటలు చెప్పారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా సంఘాన్ని ఉద్దేశించి భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఉద్దేశములను పౌలు గారు కొరింథీ సంఘమునకు ఉత్తరం రాస్తూ, కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక
7వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10 నుండి 14 వచనాల వరకు మనం చూస్తే, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. విన్నారా? మళ్ళీ మీకోసం ఒకసారి చదువుతాను. 10వ వచనం, మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారు చెప్తూ ఉన్నమాట, అమ్మా నేను చెప్పటమే కాదు ప్రభు వారు చెప్పిన మాటనే నేను మీకు చెప్తా ఉన్నా అని చెప్తూ ఏమంటా ఉన్నాడు, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడ పెళ్లి చేసుకొనకుండా ఉండవలెను, లేదా తన భర్తతో ఏమవ్వాలంట, సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు అని తెలియజేస్తూ అంటూ ఉన్నారు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో, అంటే ఇదిగో నేను ఒక మాట చెప్తున్నానని పౌలు గారు అంటూ ఉన్నారు. ఏమని అంటే, నీ సహోదరునికైనను. ఇక్కడ ఒక మాట అంటారు ప్రభువు. మరి పౌలు గారు ఏమంటారంటే, సరే చదివితే సమయం అయిపోతుంది కనుక అందులో ఉన్న భావాన్ని నేను వివరిస్తాను. ఏమంటారంటే, ప్రభువు చెప్పింది ఏమన్నా, నీ భార్యను విడనాడొద్దు, ఒకవేళ విడనాడితే ఏం చేయాలి? ప్రియమైన వాళ్ళరా, కొంతకాలానికైనా మీరు ఏమవ్వాలంటే సమాధానపరచబడే విధంగా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. అయితే నేను మరొక మాట చెప్తున్నాను. పౌలు గారు ఏమంటా ఉన్నారంటే, ఇదిగో ఒక అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు, విశ్వాసురాలైనటువంటి భార్య ఉన్నది. ఈ విశ్వాసురాలైనటువంటి భార్య అవిశ్వాసి అయినటువంటి తన భర్త కొరకు ప్రార్థన చేయాలి. అలాగే ఒకవేళ భర్తగాన విశ్వాసి అయి ఉంటే తన అవిశ్వాసిరాలైనటువంటి భార్య కొరకు ప్రార్థన చెయ్యాలి గాని తన భార్యను విడనాడకూడదు, తన భర్తను విడనాడకూడదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఇరువురు కలిసి కాపురం చేయొచ్చు, వారు ఇరువురు కలిసి ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తారు. చూడండి, సంఘాలలో కూడా మనం గమనిస్తే భార్య ఏమన్నా మారు మనస్సు పొందింది, భర్త పొందడు. కొన్ని సందర్భాలలో భర్త మారు మనస్సు పొంది ఉంటాడు, భార్య పొందదు. అంత మాత్రమున నీకు నాకు సంబంధం లేదు, నీ దారి నీదే, నా దారి నాదే అని చెప్పి అంటానికి కుదరదబ్బాయి అంటున్నాడు పౌలు గారు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే గాన చూసుకోండి, అలాంటిది ఏమి కుదరదు. ఏం కుదరదంటే, మీ ఇద్దరు కలిసి ఉండండి, నువ్వు ఆమె కోసం ప్రార్థన చేయి, అప్పుడు ఆమె కూడా ప్రభువులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేను ప్రభువులో ఉన్నా, నువ్వు లేవు కనుక నేను నిన్ను విడిచిపెడుతున్నా, నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నా అంటే కుదరదు అని పౌలు గారు అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా మనం గమనిస్తే ప్రభువు చెప్తూ ఉన్న మాట, భార్యను విడనాడవద్దు. ఏమంటా ఉన్నారు అమ్మా? ఉన్నారా మీరు ఇక్కడ? మరణాత ఏం చెప్తా ఉన్నారు ప్రభువు? భార్యను విడనాడవద్దు. ఏ కారణం చేత ఒకవేళ విడిచిపెట్టాల్సి వస్తే ఆమెను ఎప్పుడు విడిచిపెట్టాలంటే వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెట్టమన్నాడు. అయితే విడిచిపెడితే ప్రియమైన వాళ్ళరా, ఆ విడిచిపెట్టిన దాన్ని ఇంకెవరైనా వేరే వాడుగాన వెళితే ఆడేమవుతాడు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చేసుకున్నవాడు వాడు వ్యభిచారం అవుతాడంట. అందుకని ప్రభు ఏమంటా ఉన్నాడంటే, ఒకవేళ నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే, అందుకే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్న మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియమైన వాళ్ళరా 7వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకుండా ఉండాలి. ఒకవేళ భార్య భర్తను విడిచిపెట్టాడు అనుకోండి, ఆ భర్తని పెళ్లి చేసుకోకూడదు, అలాగే ఉండాలి. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ భార్య మీద ప్రేమ కలిగి ఇద్దరు మనస్సు కలిగి మాట్లాడుకొని మళ్ళీ ఇద్దరు ఒకటవ్వాలే తప్ప భార్యాభర్తలు విడిపోవడం అనేది అది చాలా భయంకరం. ఎందుకంటే దేవుడు వేసిన బంధాన్ని నువ్వు కాదనుకొని విడిచిపెట్టి వేరొక దానికి వెళ్ళడం అనేది అది సరి అయినది కాదు అని ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాలు ప్రసంగం చేశాడు అంటే ఇప్పుడు మీరు ఎట్ట కూర్చున్నారో ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు కూడా ఆ 3 అధ్యాయాల ప్రసంగం
కూర్చొని గట్టనే చూస్తా ఉన్నారు ప్రభు. ఏమండి, ఎన్ని రోజులు కూర్చున్నారు? 3 రోజులు కదలకుండా కూర్చున్నారంట. మనం గంటన్నర అయిపోయేటప్పటికే మనకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రభువు చెప్పే మాటలలో ఉన్న మాధుర్యం. ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం చెప్తున్నాడు, కృపాశాస్త్రం చెప్తున్నాడు. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా అనగానే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళందరూ ఏమంటారు? అవును, మోషే ధర్మశాస్త్రం నరహత్య చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఏనేం చెప్తాడు ఆహా అని చెవులు రిక్కించుకొని ప్రభువు బోధలకు వాళ్ళు అత్యుత్సాహం కనబరిచి 3 దినాలు అలానే ఉండిపోయారు. వ్యభిచారం చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచారం చేయొద్దంటే 7వ పాపం, అది చేయొద్దు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ప్రభు వారు? నేను మీతో చెప్పున్నదేమనగా. అసలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం. అబ్బా, గుచ్చేసేసాడండి. భార్యను విడనాడొద్దు, పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చని మీరు విన్నారు కదా, అయితే ఇప్పుడు మీరేం చెప్తున్నారు ప్రభా? మీరు అసలు భార్యను విడిచిపెట్టబా. ఒక వ్యభిచార కారణం అయితే తప్ప, అది కూడా నువ్వు విడిచిపెడితే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండు కొంతకాలం, తర్వాత నీ భార్యను గురించి తెలిసినప్పుడు ప్రేమ కలిగితే మళ్ళీ వెళ్ళి పెళ్లి ఆమెనే తీసుకొచ్చు. అంతే తప్ప భార్యను భర్త విడనాడడం అనేది దేవుడు వేసిన బంధానికి, ప్రియమైన వాళ్ళరా, అది విరుద్ధమైనది అని ప్రభు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాలలో కూడా ఈ మాటల ద్వారా మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మన జీవితాల్లో అవిశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భర్త కొరకు విశ్వాసి అయిన భార్య ప్రార్థన చేసుకోవాలి. నరహత్య చేయడం, మన సహోదరుని విషయంలో మనం జాగరూకత కలిగి ప్రభువుకి విధేయులుగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ముందు ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లోడు కూడా పరిగెత్తుకుంటా వెళ్తాడా? వాడికి నడక రాదు, పరిగెత్తుకుంటా వెళ్తాడా? వాడు లెగుస్తాడు, పడుతుంటాడు, లెగుస్తుంటాడు, పడుతుంటాడు, నడుస్తాడు, పరిగెత్తాడు. అట్లానే మనం కూడా ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా మనలను దీవిస్తాడు, బలపరుస్తాడు. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలు గైకొన్నాం గనక ఆయన మహిమ మేఘం ఎక్కిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి భద్రపరచును గాక. ఆమేన్.